మీరు ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేసినా అది సెర్చ్ ఇంజిన్లో ఎలా మీకు చూపించాలి, దానికి సెర్చ్ కన్సోల్ ఆప్షన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అది మీకు ఇవాళ చెప్పే వీడియో అండి. దానికోసం మీకు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో మీరు చూసుకోండి. ఇది ఎందుకంటే మీ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్లో ఏ వీడియో చూసుకున్నా కానీ మీకు ఎలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చి ఒక వెబ్సైట్కి గూగుల్ సెర్చ్ కన్సోల్ ఏ విధంగా చేసుకోవచ్చు. ఇది మీరు రీసెర్చ్ చేసిన వెబ్సైట్ అండి, పిక్ అండ్ ప్లే. పికిల్ బాల్ కోర్ట్ నల్లగండ్ల లొకేషన్లో మీకు ఈ వెబ్సైట్ సంబంధించిన కోర్ట్ ఉంది. ఎవరైనా పికిల్ బాల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి ఇక్కడ ఆడుకోవచ్చు అండి. ఈ వెబ్సైట్కి గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏ విధంగా ఇండెక్స్ చేస్తున్నాం, దానికి గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్లో గూగుల్ సెర్చ్ కన్సోల్, నేను గూగుల్ సెర్చ్ క్లిక్ చేయట్లండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ నో కొట్టండి. ఇప్పుడు స్టార్ట్ నో కొట్టాక మీకు ఇట్లా పేజ్ వస్తుంది. ఏ వెబ్సైట్ అయితే మీరు కాపీ అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ఇక్కడ కాపీ చేసుకోండి. పేస్ట్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది సెవెరల్ టైప్స్ ఉంటాయి. ఒకటి డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంటుంది, HTML ట్యాగ్ ఉంది, అనలిటిక్స్ ఉంటుంది, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఉంటాయి. దీంట్లో మీరు ఈ డౌన్లోడ్ ఫైల్ తీసుకొని ఎప్పుడైతే మీకు సిపాన్లో అప్లోడ్ చేస్తారో అప్పుడు వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు నేను దీనికి సంబంధించిన సిపాన్ లాగిన్ చేస్తున్నా, చూడండి. సో సిపాన్ లాగిన్ అయిపోయింది. సో మీ ఎలాంటి ఫైల్స్ అయినా మీ వెబ్సైట్లో ఫైల్ మేనేజర్లో మీకు ఆప్షన్ ఉంటుందండి. ఫైల్ మేనేజర్ public_HTML ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ తీసుకున్న వెంటనే ఎక్కడైతే మీరు ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడి నుంచి కంప్లీట్గా మీరు డౌన్లోడ్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసిన వెంటనే ఏ ఫైల్ అయితే మీరు అప్లోడ్ చేశారో తర్వాత వెరిఫై క్లిక్ చేసుకోండి. కంప్లీట్గా మీ యొక్క వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్లో వెరిఫై అయిపోతుంది. సార్ వెరిఫై అయిపోయాక మన ప్రాసెస్ ఏంటి అంటే, మన వెబ్సైట్లో ఏదైతే మనకి ఇండెక్స్ ఉందో అదైందో లేదా యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లో చెక్ చేసుకోవచ్చు. సో దానికోసమే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంది. కంప్లీట్గా చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఇండెక్స్, పేజ్ యూఆర్ఎల్ ఇండెక్స్ కాలేదు. రిక్వెస్ట్ ఇండెక్స్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకొని టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకోవాలి. ఏమంటారు? టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే, మనకు వెబ్సైట్లో మన కంప్లీట్ ఆప్షన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనము వెబ్సైట్ ఇండెక్స్ చేసుకొని మా ఆప్షన్ ఉంటుంది. వెబ్సైట్లో ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇలాంటి మీకు క్వైరీస్ ఉన్నా ఎలా మనము ఇవి చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇండెక్స్ చేస్తాం, ఏ విధంగా మనకు సెర్చ్ కన్స్ వస్తాయి, ఏ కీవర్డ్ మనకు సెర్చ్ చేస్తున్నారు, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు స్క్రోలింగ్ అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ సెర్చ్ కన్స్లో వస్తాయి. మన వెబ్సైట్లో ఇష్యూస్ కానివ్వండి, మన వెబ్సైట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను లింక్ క్లిక్ చేయగానే యూఆర్ ఇస్ నాట్ అండ్ గూగుల్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు మాన్యువల్గా రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేయడం వల్ల ఏమైంది, ఆ లింక్ అనేది ఇండెక్స్ అయిపోయి మనకు ఆ లింక్ అనేది డిస్ప్లే అయిపోయింది అన్నట్టు. సో ఆ విధంగా డిస్ప్లే అవ్వడం వల్ల ఇక్కడ మనకు ఉంటుంది. సో ఫైనల్గా మన యూఆర్ఎల్ అనేది ఇండెక్స్ అయిపోయింది. సో దీనివల్ల మనకి ఏంటంటే, ఎవరైనా గూగుల్లో యూఆర్ఎల్ కనుక సెర్చ్ చేస్తే google.comలో, సో అది ఇండెక్స్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉండాలి అన్నట్టు. సో ఇప్పుడు ఇండెక్స్ ఇందులో కాలేదు. సో ఇప్పుడు ఇండెక్స్ చేయడానికి మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ని యూజ్ చేసాం అన్నట్టు. సో ఈ విధంగా మనం సెర్చ్ కన్సోల్ యూజ్ చేసుకొని మనము ఇండెక్స్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇదని కాదండి, ఏ పేజ్ అయినా మీరు ప్రతి పేజ్ మాన్యువల్గా వెళ్ళి ఇక్కడ ఇండెక్స్ చేసుకోవచ్చు. అది ఇండెక్స్ కాకపోతే ఇండెక్స్ చేసుకోవచ్చు. ఇది 1 నుంచి 2 మినిట్స్ టైం పడుతుంది. హ్యాపీగా మీరు ఇండెక్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా మన ఛానల్ని మీరు సంప్రదించవచ్చు. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పిన్ టు పిన్ క్వశ్చన్స్ అడగండి, మీరు కంప్లీట్గా మీరు ఎంక్వైరీ తెలుసుకోండి. మీకు ఎలాంటి ఎస్సీఓ డౌట్స్ ఉన్నా, యూట్యూబ్ ఎస్సీఓ, వెబ్సైట్ ఎస్సీఓ అండ్ వెబ్సైట్ డిజైన్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.